వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీజేపీతో టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలడం లేదు. నిన్న అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం వాయిదా పడింది. ఇవాళ 11 గంటలకు మరోసారి భేటీ కానున్నారు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్ 8 అసెంబ్లీ టికెట్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 పార్లమెంట్ 24 అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది టీడీపీ. ప్రస్తుతం బీజేపీకి 6 పార్లమెంట్ సీట్లు కేటాయిస్తే టీడీపీ రాష్ట్రంలో మొత్తం 16 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీ చేసేలా కనిపిస్తోంది. మిత్రపక్షాలకు ఇస్తున్న సీట్లలో భారీ త్యాగాలకు టీడీపీ సిద్ధమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అడిగిన స్థానాలు ఇవ్వాల్సిందేనని బీజేపీ అంటుండగా పరిస్థితి అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. మొత్తంగా పొత్తు ఓకే, సీట్లు నాటు ఓకే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజీవ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ మైనార్టీ మోర్చా ఏపీ శాఖ అధ్యక్షులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. షేక్ బాజీ గారు, దాదాపు పొత్తు ఖరారైపోయింది అంటున్నారు, సీట్ల పంచాయతీ తేలడం లేదంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని టీడీపీ జనసేన కోరుతున్నాయి, కానీ మీరు అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని మీ పార్టీ హైకమాండ్ చెప్తుందంటున్నారు. ఈ రోజుకైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారికి, రాజీవ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. చూసారా 24 గంటల్లో ఎంత తేడా వచ్చిందో నిన్నటికి ఇప్పటికి. నిన్నేమో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని అడిగారు, ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ చేసి సీట్లు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. వాస్తవానికి అన్ని సర్దుకుంటాయండి. ఉభయ కుశ లోపలి లెక్క ఉభయ తారకం జరిగే విధంగా దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో పయనించాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని ప్రజల యొక్క మనోభిష్టం మేరకు భారతీయ జనతా పార్టీ వెళ్ళినటువంటి పార్టీలు కూడా ఆలోచన పరంగా జరుగుతాయనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రెండోది మీకు ఇంకో మాట చెప్తానండి. ఈ రోజు 11 గంటల తర్వాత పొత్తు ఏదైతే జరిగిద్దో, పొత్తు తర్వాత ఇప్పటి వరకు ప్రజల మీద పగా ప్రతీకారాలతో పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకులందరూ పక్కాగా ఏ ప్రాంతాలకు పారిపోవాలో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిద్దండి. ఇక్కడ లెక్కేమంటామంటే దేశంలో మొత్తం మీద గత చరిత్రని తుడుస్తూ 1971 కానివ్వండి, 62 కానివ్వండి, లేకపోతే 84 కానివ్వండి, లేకపోతే ఈ రోజున 77లో కానివ్వండి, ఇదే 71 పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇందిర గెలవనివ్వండి, అదేవిధంగా 62లో మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి యొక్క రికార్డుని ఈ రోజున మోడీ గారి బద్దలు కొట్టనివ్వండి, 84 ఇందిర మరణం తర్వాత రాజీవ్ గాంధీ సాధించిన సీట్లు మించి సాధించనివ్వండి, అదేవిధంగా జనతా ప్రభుత్వం సాధించినటువంటి ఆనాడు 345 సీట్లు దాటి సాధించనివ్వండి. దేశంలో ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలవాలంటే కావాల్సినటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందండి. ఆ 3 లక్షణాల్లో ఒకటి ఖచ్చితంగా పార్టీ అత్యధిక ప్రజాదరణ కలిగి ఉండాలా భారతీయ జనతా పార్టీ లాగా. 2, ఆ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రజల్లో కూడా బహుళ ప్రజాదరణ కలిగి ఉండాలా నరేంద్ర మోడీ గారి లాగా. 3వది ప్రతిపక్షం బలహీనమైపోయి ప్రజల్లో ఏమాత్రం అభిమానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రావాలా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున్న పరిస్థితి లాగా. ఈ 3 అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం యొక్క తేదీ నిర్ణయించుకోవటం ఒకటే మా ముందున్నటువంటి అంశం. 370 అధికారులను దేశంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే 370 సీట్లను కలుపుకొని 400 సీట్లు దాటి వెళ్ళాలనేటువంటి వ్యూహంలో ఏ ఒక్క అడుగు కూడా తప్పు పడనివ్వకుండా మీరు 370 సీట్లు ఇండివిజువల్ గా గెలవాలన్న టార్గెట్ పెట్టుకోవడమే ఇప్పుడు టీడీపీ జనసేనకు తలనొప్పిగా మారింది. మేము ఎంత మెజార్టీ మేము బిగ్ టార్గెట్ పెట్టుకున్నా మాకు ఎక్కువ సీట్లు కావాలంటున్నారు. పరిస్థితి అర్థం చేసుకోవాలి. 4 ఎంపీలు మ్యాక్సిమం 5 ఎంపీలు ఇస్తాము, లేదంటే 4 ఎంపీలు ఒక రాజ్యసభ ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఒక సీటు తగ్గించుకోవడానికి కూడా సిద్ధమయ్యారనేది నిన్న అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారా? పొత్తుల సర్దుబాటులో సర్దుకోలేక సరదా పడి గనక పక్కకు పోతే ఖచ్చితంగా కొరడా దెబ్బలు పడతాయి. ఎవరితో? ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వంతో. ఆ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఈ యొక్క పొత్తుల పరిస్థితుల్లో ఎక్కడన్నా మనం ఫలితాలు సరిగ్గా అంచనా వేయలేక తప్పుదారి పడితే మళ్ళీ ఇదే
దాష్టికం, మళ్ళీ ఇదే రాక్షస ప్రభుత్వం, మళ్ళీ ఇదే జైళ్లు, కేసులు, బెయిళ్లు, పడగొట్టడాలు, కూల్చివేతలు, మొత్తం రాష్ట్ర రాజ్యం వచ్చేటువంటి ఎలా ఉందంటే మేము అడిగిన సీట్లు ఇవ్వండి, మేము అడిగిన సీట్లు ఇవ్వండి, లేదంటే పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోతుందని బెదిరించినట్టు ఉంది టీడీపీ జనసేనకి. లేదండి, కలిసి కూర్చొని కావాల్సినటువంటి అనుభవంతో, నిర్మాణాత్మకమైనటువంటి వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మార్చడానికి ప్రతిపక్షాలుగా ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన శైలి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి పద్ధతిలో పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారాలి. ఈ యొక్క దౌర్జన్య, అవినీతి రాక్షస ప్రభుత్వం ఇంటికి పంపించాలి అంటే ఖచ్చితంగా కలిసి కూర్చొని సమస్య లేనటువంటి వాతావరణంలో సర్దుబాటు జరగాలి, అధికారాన్ని సాధించుకోగలగాలి, అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్. రామకృష్ణ ప్రసాద్ గారు, దాదాపు పొత్తుకు లైన్ క్లియర్ అయింది కానీ ఈ సీట్ల దగ్గర తేలటం లేదని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మేము అడిగింది ఇవ్వాల్సిందే, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదన్న భావన వ్యక్తపరుస్తుంది. దాంతో నిన్న రాత్రి కూడా సమావేశం కాలేదు, ఈరోజు సమావేశం కావచ్చు అంటున్నారు. ప్రధానంగా మీరు బలంగా కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, లేదంటే గెలుస్తుందని మీకు మీరు అంచనాలు వేసుకుంటున్న విశాఖ కానీ, రాజమండ్రి కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది ఉంది. అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే విజయవాడను కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది అనేది లేటెస్ట్గా అందుతున్న వేరే ఇన్ఫర్మేషన్. తేలుతుందా, ఏం జరగబోతుంది? నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. అట్లాగే మిత్రులు బాజీ గారికి, రాజీవ్ గారికి, అట్లాగే వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే ఒకటి, ఈ రాష్ట్రం యొక్క విస్తృతమైనటువంటి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాన పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని పక్షాలు కలిసి వెళితే బాగుంటుంది అని భావసారూప్యతున్నటువంటి అన్ని పక్షాలు కలిసి వెళితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయటం జరిగింది. దానిలో భాగంగా ముందుగా జనసేన నాయకులైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటుని చేరనివ్వకూడదు అనేటువంటి ఒక పార్టీ, వారి యొక్క పార్టీ సిద్ధాంతం ప్రకారం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో కలవటం జరిగింది. మరొక దగ్గర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే బలహీనంగా ఉన్నారో, లేదా ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీ పరంగా వారు రాజకీయంగా భవిష్యత్తు అవసరం కోసం లేదా భవిష్యత్తు నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు పొత్తు పెట్టుకుంటా ఉన్నారటువంటి దాన్ని మీరు చూడవచ్చు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీతో కూడా స్నేహస్థాన్ని చాచడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం. అలా మూడు రాజకీయ పార్టీలు కూడా కలిసి వెళితే బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి, ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి, ఇది రెండో అంశంలో వచ్చేటువంటిది. అంటే ప్రాథమికంగా కలిసి ఈ శాసనసభ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం నిర్ణయం తీసుకోవటం ప్రాథమికంగా జరిగినట్టుగా మనకందరికీ సమాచారం వస్తా ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మేము అధికార ప్రతినిధిని, అంటే అధికారికంగా నేను చెప్పేది ఫైనల్, అంటే 11 గంటలకి మాట్లాడే మాట ఫైనల్ అవుతుంది. ఎందుకే 11, 12 అప్పుడు దాకా ఏంటంటే ఈ సమాచారం ఆధారంగానే మనం మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏ స్థానాలు అడుగుతున్నారు, ఎన్ని స్థానాలు అడుగుతున్నారు, అడిగేట్లు ఏ స్థానాలు పాసిబిలిటీ ఉందనేది అది చర్చించుకోవాల్సినటువంటి అంశాలే అవి. ప్రాథమికమైనటువంటిది అయిపోయిన తర్వాత ఇంకా చర్చించుకునేది. ఉదాహరణకి రాజమండ్రి రూరల్ ఉంది. రాజమండ్రి రూరల్ ని మొదటి నుంచి జనసేన చాలా బలంగా కోలుకున్నారు. కానీ అక్కడ మాకు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. అప్పుడు వారు ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్ ఉన్నారు. సిట్టింగ్ ఉన్నప్పుడు వారి ప్లేస్ లో మరి కాబట్టి చర్చల్లో అది సఫలీకృతమైంది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికేమి అక్కడ దాకా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక అది అధిష్టానం, ఏ పార్టీ యొక్క అధిష్టానం ఆ పార్టీ కూర్చొని నిర్ణయం తీసుకునేటువంటి దానిలో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క కేడర్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. కాబట్టి దీనిలో ఇది వ్యక్తిగతమైనటువంటిదో లేదా రాజకీయంగా లబ్ధి పొందే దానికోసమో కాదు. రాష్ట్ర విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఒక పక్క, ఒక పార్టీ సిద్ధాంతాల ప్రకారం లేదా పార్టీలో స్ట్రాటజీస్ ప్రకారం చేసేది రెండో పక్క. ఈ రెండింటి ప్రకారం తీసుకునేటువంటిది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పాలక పక్షం విఫలమైంది అనేది అందరూ ఆమోదిస్తున్నటువంటిది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే మాట చెప్తాను, సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు కలవడానికి లక్ష్యం ఏంటనేది మీరు కానీ బాజీ గారు అని చెప్తున్నారు. బట్ అంటే ఈ సీట్లకు సంబంధించి ఏం తేలబోతుంది అనేది ఆసక్తికరం.
కొండ రాజీవ్ గారు దాదాపు పొత్తు కుదరదని నిన్నటి వరకు అన్నారు, భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందన్నారు. మరి ఇప్పుడు పొత్తు కుదిరింది కదా, ప్రాథమికంగా పొత్తు క్లియర్ అయిపోయింది. ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా అదే దిశలో కొంత చర్చలు జరిగిన తర్వాత క్లియర్ అయ్యే వాతావరణం ఉందంటున్నారు అటు రామకృష్ణ ప్రసాద్ గారు కానీ ఇటు షేక్ బాజీ గారు కానీ. సతీష్ గారు, మీకు అదేవిధంగా రామకృష్ణ గారికి, బాజీ గారికి, 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికి. గుడ్ మార్నింగ్. ఒకటి సార్, ఇప్పుడు పొత్తులు అనేటువంటివి రాజ్యాంగ విరుద్ధం కాదు, పొత్తులు పెట్టుకోవచ్చు. ఎవరు పొత్తులు పెట్టుకుంటారు? కొంత సొంతంగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. 400 సీట్లు గెలిచేంత సత్తా లేనప్పుడు ఓ 300 లేదా 250 వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళినా మిగతా ఓ 150 సీట్లు, ఓ 100 సీట్లు అన్ని పార్టీల్ని కలుపుకుంటూ తాము పెట్టుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవడానికి వాళ్ళు పొత్తులకు ముందుకు వస్తున్నారు. అది వాళ్ళు బీజేపీ యొక్క టార్గెట్. అది రెండోది, చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఏంటంటే ఇండివిజువల్ గా వెళ్తే ఈ రాష్ట్రం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైనటువంటి శక్తిని ఢీకొట్టాలంటే శక్తి సామర్థ్యాలు సరిపోవు మాకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీ పెద్దలో మోడీనో నమ్ముకుంటేనే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రాజకీయంగా ఎదగలేమో లేదా మనుగడ ఉండదనే పరిస్థితులు వాళ్ళు పొత్తులు. అంటే ఇక్కడ రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ కాదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులుంటే రాష్ట్రానికి ఏం చేశారు, ఏం చేస్తారు అన్నటువంటి దాన్ని చెప్పి మాట్లాడి అప్పుడు పొత్తులకు వెళ్తే బాగుంటది. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వకూడదు అనేటువంటిది ఆది నుండి చెప్తున్నారు. అంటే అదేంటి, వీళ్ళ రాజకీయ దాహాన్ని, అధికార దర్పాన్ని తీర్చుకోవడానికి మాత్రమే పొత్తుల్లోకి వెళ్తున్నారు. సో వెళ్ళనివ్వండి, అది వాళ్ళ ఇష్టం. బట్ మేము చెప్తున్నాం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీని నమ్ముకుని ఉండొచ్చు, లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలు నమ్ముకుని ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పేదలను నమ్ముకున్నాడు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లబ్ధిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, మేలునే నమ్ముకున్నాడు. తన వల్ల మంచి జరిగిందంటేనే ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక హీరో. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి లేక వీళ్ళంతా కూడా కూడుగడుతున్నారు. బట్ ఒకటి మీరు ఆలోచించండి, ఈ రోజు జనసేన పార్టీ కానీ, ఉదాహరణకు జనసేన పార్టీ కూడా చాలా తక్కువ సీట్లకే కన్ఫైన్ అయిపోయింది. ఎందుకని అడిగితే ఆయన ఏమన్నాడు, మనకి ఇంతకుముందు 10 సీట్లు వచ్చి ఉంటే బాగుండు, మనం ఎక్కువ అడుగుదు. అది తప్పు. జనసేన పార్టీ లాగే ఓ చిన్న పార్టీ భారతదేశంలో, ఓ చిన్న రాష్ట్రంలో ముందు ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవకుండా తర్వాత ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకంటే ఆప్ పార్టీ ఎప్పుడు పుట్టింది? 2 రాష్ట్రాలు ఈ రోజు ఆప్ అధికారంలో ఉంది. బట్ వై నాట్ జనసేన? సో జనసేన అనేటువంటి వీళ్ళంతా లీడర్ బేస్డ్ పార్టీలు కాదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడం కోసం జనసేన ఆయన పెట్టాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీలో ఉన్నటువంటి చాలా మందిని బీజేపీకి పంపించి ఈ యొక్క పొత్తుని తీసుకొచ్చారు. బట్ ఒకటైతే చెప్తున్నాం, ఇవన్నీ కూడా అవసరాల కోసం పెట్టుకునే పొత్తులే. అవసరాలు తీరాక వీళ్ళంతా ఆగర్భ శత్రువులే. అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి, మేనేజ్మెంట్, పొలిటికల్ గా తెలిసినటువంటి వ్యక్తి. కాకపోతే ఒక ఇబ్బంది ఏమిటంటే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పుట్టిందో, ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీ పెద్దల యొక్క కరుణ కోసం, వాళ్ళ కనికరం కోసం, వాళ్ళ దయ కోసం ప్రాకులాడుతూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి దాకా ఢిల్లీలోనే దేవులాడుతున్నారంటే ఇది కదా తెలుగుదేశం పార్టీ యొక్క బలహీనతని ప్రపంచానికి చెప్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారో చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నిదర్శనం అయితే, తెలుగుదేశం జనసేన ఎంత నిస్తేజంతో, ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలకు తెలుసు, ఢిల్లీ యొక్క అహంకారాన్ని అంగీకరించే తత్వం తెలుగు వారిది ఏమాత్రం కాదు. ఈ రోజు గతంలో సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఒక నాయకుడిగా ఇదయ్యారో, రేపు రాబోయే 2024 ఎన్నికలలో కూడా ఇదే బీజేపీ పార్టీ, ఇదే జనసేన, ఇదే తెలుగుదేశాన్ని మట్టి కనిపించి 3 చెరువులు నీళ్లు తాగించి మళ్ళీ మేము అధికారాన్ని అందుకోబోతున్నాం, ప్రజా పరిపాలన కొనసాగించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజీవ్ గారు, రాజకీయంగా మీరు ఎన్నైనా చెప్పొచ్చు, మరి అదే అహంకార పూరితమైన ఢిల్లీతో మీరు కూడా స్నేహాన్ని నిలుపుతున్నారు కదా. వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. కేంద్రం రాష్ట్ర సంబంధాలు వేరేని బయటకు చెప్తున్నా ఒక రకంగా మీరు కూడా అంతే స్థాయిలో స్నేహ సంబంధాలు నిలిపిన వాతావరణం లేదంటారా? సతీష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, జరుగుతున్నటువంటి పరిణామాలు, వాస్తవ పరిస్థితులు మీకు కూడా తెలుసు. మేమేమి ఢిల్లీ వద్ద మోకరెళ్ళలా, ఢిల్లీ మోచేత నీళ్ల కోసమే మేము పాకులాడలా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలి. అదే మోడీ గారి వేదిక మీద ఉంటుండగా ముఖ్యమంత్రి హోదాలో, ప్రధానమంత్రి ఆయన కూర్చుంటే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మద్దిలపాలెం మీటింగ్ లో ఏం చెప్పారు? మీతో మాకు వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత అవసరాలు ఏమీ లేవు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా పరోప సహాయ సహకారాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మేము చెప్పాం. మా దానికి ఈ రోజు ఇందాక బాజీ గారు ఓ మాట చెప్పారు, ఢిల్లీ అహంకారం అన్న మాట మీరు ఎందుకు మాట్లాడడానికి బాజీ గారు చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారు? మీరు పొత్తులు పెట్టుకోకపోతే మీకు కొరడా దెబ్బలు తప్పు అన్నారు. దాన్ని మళ్ళీ మీరు అడిగితే
అశ్వత్థామ కుంజరత చందంగా మా వైపు ఆ భారాన్ని తిప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కొరడా దెబ్బలట. మేము కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళం కాదు, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాళ్ళం. రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యడమే మీ దృష్టిలో కొరడా దెబ్బలు అయితే ప్రిపేర్ అయిపోండి మీ ముగ్గురు కూడా. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే మీ దృష్టిలో కొరడా దెబ్బలు అయితే మీ అందరికి పడితే పూజ తప్పదని కూడా చెప్తున్నా. కాబట్టి ఏంటంటే ఎవరో బెదిరిస్తే బెదిరిపోవడానికి, అదిరిస్తే అదిరిపోవడానికి అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఎదురుగా మరో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఏమి అవ్వదు. మళ్ళీ ప్రజా షేక్ బాజీ గారు మేము బలంగా ఉన్నాయనటానికి ఈ పొత్తులు అలాగే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. ఇంత బలంగా ఉన్నాం కాబట్టి కలిసి ఈ విధంగా మనం సర్దుబాటు చేసుకోకపోతే ఢీ కొట్టలేమన్న భావన రావటం. రెండోది తెలుగుదేశం పార్టీ ఇంకా వెయిట్ చేస్తోంది, భారతీయ జనతా పార్టీ శాసిస్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు. సార్ ఇక్కడ మీరు అడిగిన దానికి కొండరాజు గారు చెప్పిన దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ ప్రజలకి మనం. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం మనం. ఒక నినాదాన్ని ఇచ్చేశారు ఇప్పుడు రాజీవ్ గారు, అది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అనుకుందాం మనం, ఢిల్లీపై యుద్ధం. అయితే అందులో కొంచెం దుప్పట్లో పెట్టినటువంటి అంశం ఏంటంటే తెలుగు జాతి వెళ్ళి పాకులాడుతా ఉంది, ప్రాధాయపడుతుంది అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీ అదే తెలుగుదేశం. అలాగే అన్న నందమూరి తారక రావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం స్థాపించినటువంటి పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీతో భారతీయ జనతా పార్టీ భావసారూప్యంతో కలిసేటువంటి పద్ధతి వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు 2019లో కాంగ్రెస్ కలిస్తే ఆ అవకాశంగా మలుచుకున్నటువంటి వైసీపీ దక్కినటువంటి పరిస్థితి ప్రజలకు తెలుసండి. రెండు మీకు ఏమంటే కొరడా దెబ్బల విషయం చెప్పారండి. కొరడా దెబ్బలు కాదండి, 30 కోట్ల కుంభకోణంలో 30 కోట్ల అవినీతి జరిగిందని 37వ ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టి 40 కోట్లతో ప్రత్యేక విమానం వేసుకొని లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటి, నేను లేనప్పుడు లేపేశారని చెప్పని. ఆ మాట ప్రజల గుండెల్లో కొట్టుకుంటుందండి. ఇంకా ఇప్పుడు ఎవరు దెబ్బలు కొడతారో ప్రజలు చూస్తారు. మీకు ఒకటి రాజకీయ అవసరం అని అన్నారండి ఆయన. రాజకీయ అవసరం లేకుండానే వీళ్ళు 60 సీట్లు ఇటు ఏదో ఎంప్లాయీస్ ని మార్చుకున్నారని ప్రజలకి చెప్పుకోవాలండి. రెండోది కూడా చెప్తారండి, ఓట్ల చీలక విషయం వస్తే 2014లో ఓట్లు చీలలేదు కాబట్టి ఎంత సానుభూతున్నా గానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడ కూర్చున్నారు. 2019లో ఓట్లు చీలినాయి కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్పంతా నాదేనని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2024లో కూడా ఓట్లు చీలవు కాబట్టి ఈ రాష్ట్రంలో పార్టీలు గెలవటం కాదండి, రాష్ట్రం గెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గెలుస్తుంది. అంటే షేక్ బాజీ గారు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలో లేదన్న అంశం పైన ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, మోడీ కొంత సుముఖంగా లేరు. కానీ ఒక బిగ్ టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త మిత్రులను సిద్ధమవ్వాలని ఒక కన్విన్స్ అయ్యారనేది జరుగుతున్న చర్చ ఒకటి. రెండోది మీకు జనసేన కలిపి 8 లోక్సభ సీట్లు ఇవ్వడానికే తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు 8 సీట్లు కేటాయించే వాతావరణంలో ఇంకా వాళ్ళకి 17 సీట్లే ఉండే పరిస్థితి. ఇప్పుడు ఆ 17 సీట్లలో పోటీ చేస్తే 17కి 17 గెలిస్తే ఏమన్నది చెప్పలేం కదా. రాజకీయాల్లో కానీ ఫలితాల్లో కానీ ఏమైనా జరగచ్చు. మనకి బిగ్ నెంబర్ లేకపోతే రేపొద్దున్న జాతీయ స్థాయిలో మన మాట నడిచేవడమే కష్టమవుతుందన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. ఇప్పుడు జనసేన మీకు 8 వరకు ఇవ్వాలి మిత్రపక్షాలకు ఫిక్స్ అయిన నేపథ్యంలో జనసేన ఆల్రెడీ 3 స్థానాలు పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీకు 5 ఇవ్వాలనుకుంటున్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఒక స్థానాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇటు పరిస్థితుల్లో మాకు 8 లోక్సభ స్థానాలు కావాలని అంటున్నారు. మరి ఈ లెక్క ఈరోజు తేలిపోతుందా? సార్ ఇక్కడ సతీష్ గారు సీట్ల సర్దుబాటు అంశంలో అయినా సరే, పొత్తు అయినా సరే, ఎత్తు అయినా సరే, చివరికి జరిగేటువంటి ఏ లెక్క అయినా సరే కేంద్ర పెద్దలు ఎవరైతే జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో సహా అన్ని అంశాలు అన్ని లెక్కలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి.
ఏదైతే దేశంలో మిగతా పక్క రాష్ట్రాలతో కూడా భావసారూప్యతో ఏర్పరచుకున్నటువంటి పొత్తులన్నీ కూడా విజయవంతం అవుతున్నటువంటి తరుణంలో మహారాష్ట్ర లాంటి దగ్గర ఏదైతే ఇవాళ అజిత్ పవార్ బయటకు వచ్చి ఇచ్చినటువంటి మద్దతు ఏదైనా కానివ్వండి, ఏక్నాథ్ షిందేతో కలిసి వెళ్ళేటువంటి వ్యవహారం కానివ్వండి, బీహార్ లో నితీష్ కుమార్ కానివ్వండి, ఓట్ల శాతం పెరిగినటువంటి కేరళ కానివ్వండి, ఓట్ల శాతం పెరిగినటువంటి పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఓట్ల సాధించి సీట్లు తెచ్చుకోబోతున్నటువంటి తమిళనాడు కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విజయ డంకా మోగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగమైనటువంటి నమ్మకం మాకుందండి. మేము పరిపాలనా సౌలభ్యంతో పాటుగా అభివృద్ధి పదవులు నడిపే విధానంతో పాటుగా దేశాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ప్రపంచం అనుకరిస్తా ఉంది. సతీష్ గారు, ప్రపంచం అనుకరిస్తోంది. రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా మీరు కోరుకుంటున్న బలమైన స్థానాలు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అడగడం పైన కొంత అస్పష్టత కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ మిత్రపక్షాలకు 8 స్థానాలు కేటాయించాలని మీరు డిసైడ్ చేశారనేది అది ఒక రకంగా అఫీషియల్ ఇన్ఫర్మేషనే. జనసేన ఆల్రెడీ 3 స్థానాలు పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక 5 స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అవసరమైతే ఒక స్థానాన్ని వదులుకుంటామని పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన పెట్టారంటున్నారు. అంటే ఆయన 2 లోక్సభ స్థానాలు పోటీ చేయడానికి పరిమితం అవుతున్నారని. భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక 8 స్థానాలు అడుగుతున్నారు అన్నది మరోవైపు. అంటే ఇప్పుడు అంతిమంగా సార్ సతీష్ గారు, రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం అంతిమంగా పూర్తి విజయం సాధించడం. అంటే 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ స్థానాలని పూర్తిగా సాధించాలనేటువంటి దృక్పథంతోనే పనిచేస్తా ఉంటాం. కాబట్టి ఏదో ఈ ఒక సీటు వదిలే, ఈ ఒక సీటు పోతే పోయిందిలే అనేది ఉండదు. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ పులివెందులు కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తా ఉంటాం, అన్ని సీట్లు కూడా అలా. అంటే కాబట్టి ఒక సీటు ఎక్కువ, ఒక సీటు దగ్గర ఒక స్థానం బలమైంది, ఒక స్థానం బలహీనమైంది అనేటువంటిది ఏం లేదండి. అది చరిత్రలో కూడా రాజకీయంగా చెప్తున్నటువంటి అంశం. అంటే మనం ఊహించుకోవటానికి ఈ స్థానం బలంగా ఉంటుంది, ఈ స్థానం బలహీనంగా ఉంది అనేది మనం చాలా సార్లు మాట్లాడుకుంటా ఉంటాం తప్పించి, అంటే ఓవరాల్ గా మాట్లాడుకునేటప్పుడు ఒక బ్రాడర్ వ్యూలో మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. కానీ వాస్తవం మాత్రం రాజకీయంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా అది నిజం కాదని చెప్పగలరు. ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు ఒక స్థానంలో. కాబట్టి అక్కడ మరి ఊహిస్తారా అది అలా జరుగుతుందని ఎవరన్నా అంటే ఇది నిజమని నమ్ముతామా? కాబట్టి ఇది ఎప్పుడు చాలా సార్లు జరిగింది, అలా ఒకసారి కాదు సార్. ఇప్పుడు ఆవిడ మమతా బెనర్జీ గారు రాష్ట్రం అంతా గెలిచారు, ఆవిడ ఓడిపోయారు. ఆవిడ ఓడిపోతామని చెప్పి అక్కడ అనుకుంటారా? ఈ విధంగా కాబట్టి ఇది బలమైంది, ఇది బలహీనమైంది అనేది కేవలం ప్రచారంలో మాట్లాడుకునే భాష, లేదంటే జనరల్ సబ్జెక్ట్ గా మాట్లాడుకునేప్పుడు, లేదా ఊహాగానాలకు సంబంధం. కానీ నాకు తెలిసి ఏది కూడా అక్కడ ఉన్న స్థానికమైనటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే విజయం సాధ్యం అవుతుంది. ఎందుకంటే నేను చాలా కాలంగా ఉన్నాను, ఏదో రాజకీయ పార్టీలు ఆ స్థానాలని ఇది గ్యారంటీ, ఇది నాన్ గ్యారంటీ అనేది భావంతో ఏదైనా కొంతమంది మాట్లాడుకుంటారు, కానీ రియల్ కాదు ఇది. అది అందుకని చెప్పి కాబట్టి ఇప్పుడు మేము మా ప్రయత్నం ఎందుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకునేది కేవలం అధికారం ఒక్కటి కోసమే కాదు. ఈ రాష్ట్రంలో విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఉంటే మరలా అనవసరమైనటువంటి కాబట్టి 175, 25 స్థానాలు గెలవడానికి మా ప్రయత్నం మేము చేస్తానే ఉంటాం. కొండరాజు గారు ఇక్కడ మా లక్ష్యం, మేము పొత్తు అనేది లైన్ క్లియర్ అయిపోయింది. మా టార్గెట్ 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలు గెలవడం అనేది. ఈ సర్దుబాట్లు, లోటుపాట్లు, కొన్ని అసంతృప్తులు, ఒక సీట్ని 2-3 అడగటం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి, మేము సర్దుకుంటాము అంటున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా గట్టి పోటీ తప్పదు అన్న భయం ఏమైనా ఉందా? ఈ పొత్తు పైన పదే వైసీపీ మాట్లాడాలని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదు సార్, ఒకటి పొత్తు వాళ్ళు పొత్తులో భాగంగా ఎన్నికల బరిలో దిగితే గట్టి పోటీ ఉంటుందా అన్నటువంటి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వాళ్ళ ముగ్గురు ఇండివిజువల్ గా వెళ్తే వాళ్ళకి అంత సత్తా లేదు, ఎస్పెషల్లీ తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ. తెలుగుదేశాన్ని అవుట్డేటెడ్ పార్టీగా, చంద్రబాబు నాయుడు గారిని అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా ప్రజలు చూస్తారు. లోకేష్ గారిలో సత్తా లేదని అర్థమైంది. సో అగైన్ దే బాట్ అ న్యూ మాస్క్. పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 24 సీట్లు కుదేలు అయిపోయారో, ఆయన సామాజిక వర్గం కానీ సినిమా పరంగా ఉండేటువంటి ఆయన అభిమానులు, జన సైనికులు ముఖ్యమంత్రి పీఠంలో పవన్ కళ్యాణ్ చూడాలని ఆశపడే 1-2% కూడా ముఖం చల్లలేక వాళ్ళు కూడా ఇక జనసేన టీడీపీతో ముందుకెళ్లే పరిస్థితి లేదు గ్రౌండ్ లెవెల్లో.
ఇటువంటి పరిస్థితుల్లో కొంత కేంద్రం యొక్క సహాయ సహకారాలు కావాలి, కేంద్ర ఢిల్లీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటే తప్ప బతికి బట్టకట్టలేని పరిస్థితిలో వీళ్ళు ముగ్గురు కలిసి జత కట్టారు. అందుకే ఆ పాట కూడా చాలా అద్భుతంగా హైలైట్ అయింది కదా, జెండాలు జత కట్టడమే వీళ్ళ ఎజెండా, జన గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని. కాబట్టి లెట్ ఇట్ బి సార్, మన శత్రువు ఎంత పెద్దవాడైతే మన బలం ఏంటో ప్రపంచానికి అంత గట్టిగా తెలుస్తుంది. కాబట్టి ఇలా ముగ్గురు కలిసి వచ్చినా ఇంకో 30 మందితో వచ్చినా మాకు అభ్యంతరం ఏం లే. మేము కష్టపడ్డాం, మేము వినయంగా ఉన్నాం, వీఆర్ డౌన్ టు ఎర్త్, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఆ పైన దేవుడి దయ దీవెనలతో మళ్ళీ మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నటువంటి పూర్తి విశ్వాసం మాకుంది. ఆ రకంగా మా పనితనం ఉంటది. బట్ ఒకటి చెప్తున్నాను, ఇంతకు నుండి బాజీ గారు భావసారూప్యత అన్నారు, పదే పదే భావసారూప్యత అనకండి సార్. ఈ భావసారూప్యత అనేటువంటిది ఎలా ఉంటుందంటే, పొత్తులు కావాల్సినప్పుడు ఎక్కడ లేని భావసారూప్యతలు పుట్టుకొచ్చేసి, పొత్తులు విడిపోయాక సరే ఎక్కడ లేని భూతి పదజాలాలు పుట్టుకొచ్చి, ఇదే మీ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏం తిట్టించారు, లేదా బాలకృష్ణ గారు ఏం తిట్టారు, లేదా ఇదే జనసేన బాలకృష్ణ గారు అలగాజరం పార్టీ అని ఎన్ని మాట్లాడారు. సో మాట్లాడితే భావసారూప్యత అనకండి సార్. వినటానికి పబ్లిక్ అంతగా బాగోదు ఇది. ఎందుకంటే మన అవసరాల కోసం మనం ఏదో మాట్లాడి ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే మనకన్నా అవివేకులు ఉండరు. కాబట్టి చెప్పండి, ఓపెన్ గా శంషేర్ గా చెప్పండి, మా రాజకీయ అవసరాల కోసం మేము కలుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మేము వాళ్ళకి లేని అభ్యంతరాలు మీకెందుకు ఉంటుంది. అంతే తప్ప భావసారూప్యత ప్రతిసారంటే అదో బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది డికేడ్ లా ఉంటుంది. చెన్నై సూరి గారి దానిలో మిత్రలాభం మిత్రభేదం అనేటువంటిది ఉంటుంది. అది మనం చదువు అంటే దానివల్ల అంటే మేము మిత్రులమే, మిత్రభేదం వల్ల ఎవరికన్నా నష్టం జరిగింది, మిత్రలాభం అనేది కూడా ఉంటుంది. అందుకని చెన్నై సూరి గారు రాసినటువంటి దానిలో పుస్తకం. అట్లాగే మేము ఇప్పుడు మిత్రులమే, ఎప్పుడు మిత్రులమే కాదు. భావసారూప్యత అనేటువంటి పదంలో ఏమీ విరుద్ధం లేదు. అదే మిత్రభేదం వచ్చింది, మిత్రలాభం అంతే. కొన్నిసార్లు విరుద్ధంగా సందర్భంగా థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు. పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుందని అటు రామకృష్ణ ప్రసాద్ గారు, షేక్ బాజీ గారు చెప్తున్నారు. కొంత తెలుగుదేశం పార్టీ బలంగా కోరుకుంటున్న విశాఖపట్నం, రాజమండ్రి లాంటి స్థానాలను భారతీయ జనతా పార్టీ అడుగుతుండడం, ఖచ్చితంగా మేము అడిగిన స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొంత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారంటున్నారు. ఈరోజు 11 గంటలకు అమిత్ షాతో, జేపీ నడ్డాతో మరోసారి భేటీ అవుతున్న నేపథ్యంలో ఏదో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 3 స్థానాలు పోటీ చేస్తామని జనసేన చెప్పింది. ఒక స్థానం వదులుకోవడానికి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారనేది మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 2 స్థానాలు అంటే మచిలీపట్నం, అనకాపల్లి నుంచి ఇక జనసేన అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారు లోక్సభకి. అటు కాకినాడ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన ప్రతిపాదించిన సానా సతీష్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీటన్నిటిపై స్పష్టత మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.